ఫ్రెండ్స్, మా మార్కెటింగ్ సిరీస్ లోని 3వ వీడియోకు స్వాగతం. ఈ రోజు మేము మీ ప్రధాన వినియోగదారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాం. కిరాణా దుకాణాలు, బేకరీలు, ప్రదర్శనలు, నట్స్ హౌస్, రెస్టారెంట్లు మరియు కుటుంబ సభ్యులు. మీ జీడిపప్పుతో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకో వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి. మంచి నాణ్యత, ఫినిషింగ్, రుచి మరియు ప్యాకేజింగ్ గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి. మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వారికి నచ్చేలా చూసుకోండి. ఈ విధానం కిరాణా దుకాణాలు, బేకరీలు, ప్రదర్శనలు, రెస్టారెంట్లు మరియు వారి కుటుంబాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మరియు వారు మీ జీడిపప్పులను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూస్తారని నిర్ధారించుకోండి. ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ ను నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ జీడిపప్పులను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. డెలివరీ చాలా ముఖ్యం. ముఖ్యంగా జీడిపప్పును తాజాగా ఉంచడానికి ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను సందర్శించి తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలని సందర్శించవచ్చు. ఇంకా కొత్త బ్రాండ్ గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మీరు జీడిపప్పులను మీరే పంపిణీ చేస్తున్నట్లయితే మీ జీడిపప్పు లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి. కిరాణా షాపులు, బేకరీలు, నట్స్ హౌస్, ఎగ్జిబిషన్లు మరియు రెస్టారెంట్లు వారి కుటుంబాల దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఇంకా మీరు కేవలం వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీరు మీ జీడిపప్పులను చురుకుగా ప్రచారం చేయాలి. మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి. మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది. పెద్ద దుకాణాలకు మీ జీడిపప్పులను పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశల వారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతం అయ్యారని నిర్ధారించుకోండి. గుర్తించుకోండి, టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ జీడిపప్పులను ప్రదర్శించడం మర్చిపోవద్దు. సాధారణ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి. ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. టోకో కిరాణా షాపులు, బేకరీలు, ఎగ్జిబిషన్లు, రెస్టారెంట్లు, నట్స్ హౌస్ వారి కుటుంబాలను అన్ని రకాల వంట జీడిపప్పు వస్తువులను ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ జీడిపప్పును భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి. ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. జీడిపప్పు యొక్క ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం. తరువాత వీడియోలో ప్రమోషన్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోచ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.